తమిళనాడుకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు, జస్టిస్ జిఆర్ స్వామినాథన్. ఆయన విశ్వ హిందూ పరిషత్ మరి ఆర్ఎస్ఎస్కు సంబంధించే కార్యక్రమాలకు రెగ్యులర్గా హాజరవుతుంటాడు. హాజరవడం మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, హాజరవడం మాత్రమే తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టండి. హాజరై ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భావజాలం, ఆయన తీర్పులు ఎలా ప్రతిబింబిస్తుంది, ఇది చాలా ముఖ్యమైనది. ఆయన ఆర్ఎస్ఎస్ సమావేశంలో పాల్గొన్న ఒక సమావేశంలో రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలు, భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి 35 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటే బ్రిటిష్ వాళ్ళ చట్టం నుండి కాపీ చేయబడింది. ఇందులో మౌలికత లోపించింది, అంటే స్వతంత్ర ఆలోచన విధానం కొరవడింది. భారత రాజ్యాంగంలో స్వతంత్ర ఆలోచన విధానం కొరబడింది అని ఒక జడ్జి ఒక సభలో అన్నాడు. అంటే ఆయన ఏ రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సి ఉన్నదో ఆ రాజ్యాంగానికి కనీసం ఇటు అటు పోకుండా స్పష్టంగా రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయాల్సి ఉందో ఆ రాజ్యాంగాన్ని ఆయన విమర్శిస్తున్నాడు బహిరంగంగా. ఆయన ఇంకా రాజ్యాంగ విరుద్ధమైన చాలా మాటలు మాట్లాడాడు. హేతువాదులు, లౌకికవాదులు వాళ్ళకు సంబంధించి, హేతువాదులు లౌకికవాదులకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, గురువు ఆధ్యాత్మిక మార్గదర్శి లేకపోతే ఆధ్యాత్మిక గురువు అనే భావనను వ్యతిరేకించే వారిని ఆయన చాలా ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. వారు అలా వ్యతిరేకించే వాళ్ళు, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక మార్గదర్శి అనే భావనను వ్యతిరేకించే వాళ్ళు మూర్ఖులు, నీచులు, నాగరికత లేని వాళ్ళు అని ఆయన మాట్లాడాడు. ఆధ్యాత్మిక గురువు ఏంది? నేను కూడా ఆధ్యాత్మిక గురువును వ్యతిరేకిస్తాను. నాకు ఆధ్యాత్మిక గురువు అవసరం లేదు. అసలు దేవుడు అనే భావననే నేను వ్యతిరేకిస్తాను. లేడు అని నేను అనుకుంటున్నా. దేవుడు లేడు అని నేను అనుకుంటే నాకు ఆధ్యాత్మిక గురువుతో పని ఏముంది? ఆధ్యాత్మికతతో పని ఏముంది? అలాంటి వాళ్ళు మూర్ఖులని, నీచులని, నాగరికత లేని వాళ్ళు అని ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఒకవేళ నాస్తికులు, హేతువాదులు, దేవుని నమ్మని వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు ఆ విధమైన భావజాలంతో ఉన్నారని ఈయనకు తెలిస్తే ఈయన తీర్పులు ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా తీర్పులు ఇస్తాడు ఈయన?